అప్పుడప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అలాంటి నిర్ణయమే కేంద్ర రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు తీసుకోవడం జరిగింది. దేశ ప్రజలకు ఎవరైతే ఉన్నారో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వం తరపున తక్షణ పరిహారం కింద రూ. 2,00,000, అదేవిధంగా ఎవరైతే యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు ఇరిగి ఏదైనా డ్యామేజ్ జరిగినట్లయితే హాస్పిటల్‌లో చేరిన 24 గంటల్లో సంబంధిత అంటే నియర్ ఏదైతే ఉందో సంబంధిత పోలీస్ స్టేషన్‌లో గనుక దాని వివరాలు తెలియజేసినట్లయితే రూ. 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఖర్చు రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే యాక్సిడెంట్ అయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి రూ. 1,50,000 ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇలాంటి నిర్ణయాలు ఏంటి దేశ ప్రజలకైనా ఏంటంటే ఒక పరిపాలకుడు తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. ఉచితాలు ఇవ్వడం కాదు. కష్టకాలంలో ఉన్నప్పుడు మనుషులను ఆదుకొని ఆ కష్టకాలంలో మనుషులకి రక్షణ కల్పించడానికి తీసుకునే నిర్ణయాలు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయంలో నితిన్ గడ్కరీ గారిని ఎంత మెచ్చుకున్న తక్కువే. ఇలాంటి నాయకులు అనేవారు దేశానికి అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.